మై డియర్ ఫ్రెండ్స్, సేతు విజ్ఞానానికి సంబంధించినటువంటి అనుకూలమైన ఒక పద్యం మన తెలుగులో పద్యం చూశాను. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. ఏ ఏ అతీత శక్తి లేదు నిన్ను పరిపాలించేది, లేదా నేను కష్టాలు నష్టాలు చేసేది అనే పాయింట్ మీద ఇది చాలా కోయిన్సిడెన్స్గా ఉంది. ఇదేందో చూద్దాం. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబౌ, తన సంతోషమే స్వర్గం, తన దుఃఖమే నరకముండ్రు తథ్యం సుమతి అన్నాడు. అంటే తన కోపమే తన శత్రువు అంటే మనిషి కోపము బయట శత్రువు కన్నా ప్రమాదకరం. అది మనసుని, సంబంధాలని, శాంతిని నాశనం చేస్తుంది. తన శాంతమే తనకు రక్ష. మన శాంత స్వభావమే మనకు రక్షణ కవచం. శాంతి ఉన్న చోటే జ్ఞానం, ఆనందం, స్నేహం నిలుస్తాయి. తన సంతోషమే స్వర్గం. స్వర్గం ఎక్కడో దూరంలో కాదు, మన హృదయంలో సంతోషం ఉన్నప్పుడే అదే స్వర్గం. తన దుఃఖమే నరకం. అలాగే మన దుఃఖం మనసుని నరకంలా మార్చేస్తుంది. ఈ పద్యం మనకు ఒక గొప్ప సత్యాన్ని, ఆధ్యాత్మిక సత్యాన్ని గుర్తు చేస్తుంది. మన అంతరంగమే స్వర్గం, నరకం, శత్రువు, రక్షకుడు కూడా. అంటే అన్నీ ఉన్నాయంట. అంటే ఆత్మేవ బంధువు ఆత్మేవ రిపురాత్మనః అని గీతాచార్యుడు చెప్పినట్లుగా కూడా ఇది మనం తీసుకోవచ్చు. అంటే మన జీవితం మన భావాల ప్రతిబింబం. అంటే యద్భావం తద్భవతి. ఈ విధంగా చూస్తే కోపం అంటే శత్రువు, అది ఒక అగ్నిజ్వాలారూపకంగా ఉంటుంది. శాంతం అంటే రక్ష, ఒక ప్రశాంతమైన నదిలాగా ఉంటుంది. సంతోషం అంటే స్వర్గం, వికసించిన పూల మాదిరిగా ఉంటుంది. దుఃఖం అంటే నరకం, చీకటి గుహలాగా ఉంటుంది. కాబట్టి కోపం అంటే శత్రువు. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, తన సంతోషమే స్వర్గం, తన దుఃఖమే నరకం. సో ఎక్కడా లేదు. స్వర్గ నరకాలని మన చేతుల్లోనే ఉన్నాయి. మన జీవితం మన చేతుల్లోనే ఉంది అన్న సత్యాన్ని చిన్నప్పుడే ఉగ్గుపాలతో పెట్టినట్టుగా పద్యాలు మనకు వచ్చినా అవి అక్కడే వదిలేసి మన జీవితం మాత్రం మన చేతుల్లోకి తీసుకోకుండా ఏ కంటికి కనపడని అతీత శక్తి ఉందనో, లేకపోతే సుదూర తీరాల్లో ఉన్నాయని చెప్పబడేటువంటి గ్రహరాశుల వలనో, దేవీ దేవతల వలనో మన జీవితం కష్టాల పాలవుతుంది, నష్టాల పాలవుతుంది. తల్లిదండ్రుల వలన, ఇరుగు పొరుగు వారి వలన, జంతువుల వలన, ఇంకే వేరే ఇది బాధల వలన, కర్మ వలన అని అంటారు. కానీ ఇది అశుద్ధమైన మన మనసే. మన మనసును శుద్ధి చేసుకునే అత్యుత్తమమైన మార్గం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. Like this video and share this video to all.